హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే కథ నాతి చరామి పార్ట్ 1. రచించిన వారు వసంత్ గారు. డాక్టర్ డాక్టర్ అంటూ అని గట్టిగా అరుస్తూ ఒక వ్యక్తి హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. హాస్పిటల్ కాంపౌండర్, ఎవర్రా వాడు అంత గట్టిగా అరుస్తున్నాడు? కనీసం హాస్పిటల్లో ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు జనాలకి. మంచి నిద్ర చెడగొడుతున్నాడు అంటూ గునుగుతూ, ఎవరు, ఎందుకయ్యా అంత గట్టిగా కేకలు పెడుతున్నావు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా లేక సంత అనుకుంటున్నావా అని తిట్టి, సర్లే ఏంటో చెప్పు అని అంటాడు. ఆ వ్యక్తి, అయ్యో సారీ అండి, డాక్టర్ గారిని త్వరగా పిలవండి అంటాడు. హాస్పిటల్ కాంపౌండర్, లేరయ్యా, అయినా ఈరోజు మా డాక్టర్ గారి పెళ్లి రోజు అని త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. అయినా ఆవిడ ఈ టైంలో నిద్రపోతుంది తప్ప ఎంత సీరియస్ కేసు అయినా చూడదు. అదో వింత మనిషి, బర్రెమొహంది. అయినా నిన్ను చూస్తుంటే చాలా కంగారుగా ఉన్నావు. ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా త్వరగా టౌన్కి వెళ్ళి వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని అంటాడు. ఆ వ్యక్తి, నాకు అంత టైం లేదండి, ప్లీజ్ మీరు నాకు సహాయం చేయండి అని అంటాడు. మీకు పుణ్యం ఉంటుంది కాంపౌండర్. హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాడు పుణ్యం గురించి మాట్లాడడమే కానీ ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని ఒక్కసారిగా ఆవలిస్తూ కిందికి చూస్తాడు. అంతే, ఆ వ్యక్తి కాళ్ళ నుండి రక్తం కారటం అప్పుడే చూసి, అమ్మో ఎంత పెద్ద గాయం అయితే ఏం లేదంటావేంటి బాసు, ఏమైనా గుచ్చుకుందా అని అడుగుతాడు. ఆ వ్యక్తి, సార్ నా సంగతి తర్వాత, ఇక్కడ దగ్గరగా ఉన్న అమ్మవారి గుడిలో నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. నాకు కొంచెం సహాయం చేయండి సార్ ప్లీజ్ అని అంటాడు. కాంపౌండర్, సరే ముందు చెప్పాలి కదా అయ్యా, సరే సరే త్వరగా వెళ్దాం పదా. అసలే మా తిక్కమొహం డాక్టర్ అమ్మ కూడా లేదు. ఒకసారి ఆగు వస్తాను అని ఒక ఆవిడను వెంట తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆవిడ పురిటి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటుంది. పెద్ద ఆవిడ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, బాబు త్వరగా ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు కట్టిన చీర తీసుకొని రండి అని కాంపౌండర్కి ఆ వ్యక్తికి చెప్తుంది. ఇంతలో కాంపౌండర్, సార్ మీరు ఈ దెబ్బలతో అక్కడి దాకా రాలేరు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆవిడ నొప్పులతో ఇంకా బాధపడుతూ, ఏమండి నా వల్ల కావడం లేదు, నన్ను ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటుంది. ఓడ్చుకో అమ్మా, నీకేమీ కాదు అంటూ సర్ది చెప్తుంది ఆ పెద్ద ఆవిడ. బాబు చూస్తుంటే లోపల బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. ఇటువంటి సమయంలో తల్లో బిడ్డో ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతికే అవకాశం ఉంది. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను, మిగతాది అంతా ఆ అమ్మవారి దయ అని చెప్తుంది. కాంపౌండర్ చీర తెచ్చి ఆమెకిచ్చి ఆ వ్యక్తి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఆ చీరను ఆవిడ మీద కప్పి, బాబు మీరు అలా కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్తుంది. అలాగే పెద్దమ్మ అని ఆ కాంపౌండర్ ఆ వ్యక్తిని పక్కకి తీసుకెళ్తాడు. కాంపౌండర్, సార్ మీరేం బాధపడకండి, ఆ పెద్ద ఆవిడ ఎవరో కాదు, నాకు ఆవిడ బాగా తెలుసు, మేమందరం పెద్దమ్మ అని పిలుస్తాం. నాకు తెలిసి మా పెద్దమ్మ చాలా పురుళ్ళు పోసింది. ఆవిడ పోసిన ప్రతి పురుడు తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, మీరు ఏమీ చింతించకండి అని ధైర్యం చెప్తూ అతని కాళ్ళకు కట్టు కడతాడు. ఆ వ్యక్తి, అలా కాదండి, ఇందాక మీ పెద్దమ్మ గారే చెప్పారు బిడ్డ అడ్డం తిరిగిందని, ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతుకుతారని చెప్పారు. నాకెందుకో చాలా భయంగా ఉందండి. నాకు బిడ్డ దక్కకపోయినా పర్వాలేదు, కానీ నా భార్యకి ఏమి కాకూడదు అనే లోపు గుడి నుండి చంటి బిడ్డ ఏడుపు వినపడటంతో ఇద్దరు సంతోషంతో, చూశారా సార్, మీరు ఏదో ఊహించుకున్నారు, ఇప్పుడు చూడండి మీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు, పదండి వెళ్ళి చూద్దాం అని కాంపౌండర్ అక్కడికి ఆ వ్యక్తిని తీసుకెళ్తాడు. అక్కడ పెద్ద ఆవిడ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆవిడ కాళ్ళు చేతులు తెగ రుద్దుతూ ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతాడు కాంపౌండర్. అదే నాకు అర్థం కావడం లేదు, బిడ్డ పుట్టగానే ఈవిడ స్పృహ కోల్పోయింది, ఎంత లేపినా లెగడం లేదు, తొందరగా ఈవిడ స్పృహలోకి రాకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం, నాకేం చేయాలో అర్థం కావడం లేదు బాబు అని అంటుంది ఆ పెద్ద ఆవిడ. ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు, బాగా ఏడుస్తాడు. ఆ ఏడుపులో కోపంతో అమ్మవారి వైపు చూస్తూ, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నేను ఇప్పటి వరకు కోల్పోయింది చాలు, నా భార్యను కూడా నా నుండి దూరం చేయకు, తను లేకపోతే నేను బ్రతకలేను, దయచేసి తనని బ్రతికించు, నీకు చేతులెత్తి దండం పెడతాను, బ్రతికించు అంటూ అమ్మవారిని చూస్తూ వేడుకుంటాడు. కాంపౌండర్ ఆ వ్యక్తిని ఓదారుస్తూ ఉంటాడు. ఒక్క
ఒక్కసారిగా పెద్దగా గాలి వీస్తుంది. గుడిలోని గంటలు వాటికి అవే మోగుతుంటాయి. చూస్తుంటే పెద్ద వర్షం వచ్చేలా అనిపిస్తుంది. గుడిలో దీపం దానంతటా అదే వెలుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ వాళ్ళు బాధలో ఉండటం వల్ల గమనించట్లేదు. అప్పుడు ఒక పాప అక్కడికి వచ్చి, ఏమవ్వా, పురుడు పోయటానికి వచ్చిందానివి, పసుపు వెల్లుల్లి తేవాలని తెలియదా అంటూ ఆ చిన్న పాప తన దగ్గర ఉన్న పసుపు వెల్లుల్లిని ఆ పెద్ద ఆవిడకు ఇచ్చి తను కూడా వాటిని తీసుకొని కాళ్ళకి చేతులకి పూస్తూ రుద్దుతూ ఉంటుంది. ఆ పాప స్పర్శ తగలగానే స్పృహ కోల్పోయిన ఆవిడ కొంత మెల్లమెల్లగా కండు తెరుస్తుంది. అది గమనించిన పెద్ద ఆవిడ, బాబు, నీ భార్య స్పృహలోకి వచ్చింది, త్వరగా రండి అని పిలుస్తుంది. ఆ మాట వినగానే కాంపౌండర్ ఆ వ్యక్తిని వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్తాడు. పెద్దమ్మ, కంగారులో నాకు గుర్తు రాలేదు బాబు. సమయానికి ఆ పాప దేవతలా వచ్చి పసుపు వెల్లుల్లి తెచ్చి నాతో పాటు మీ భార్యను కాపాడటానికి చాలా కష్టపడింది అంటూ ఆ పాప వైపు చూపిస్తుంది. వాళ్ళకి అక్కడ ఎవ్వరు కనపడరు. ఆ పాప ఏది పెద్దమ్మ అని అడుగుతారు. పెద్దమ్మ, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి బాబు, ఎటు వెళ్ళింది అని ఆశ్చర్యంగా అందరూ చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ పాప అక్కడికి వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళలేదు అవ్వా, నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఈ బాధలో ఉండి ఈ చిన్న పాప ఏడుపును గమనించలేదు, అందుకే ఈ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఇక్కడికి వచ్చాను అని ఆ పాప అమ్మవారి దగ్గర నుండి ఆ పసిపాపను తీసుకొని వస్తుంది. అందరూ ఆ పాప వైపే చూస్తారు. కాంపౌండర్, అవును, నేను అటు నుండే కదా ఇక్కడికి వచ్చాము, మాకు కనపడకుండా నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. పాప, బాబు, తెల్లటోపి మాస్టారు, మీరు ఇక్కడ రాకముందే ఈ పాపను తీసుకొని మీ దగ్గరికి రాబోయాను. అవ్వ మాటకు మీరు ఆనందంలో పక్కనున్న గమనించనే లేదు. ఎలాగో ఇక్కడి దాకా వచ్చానని పాపని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి బొట్టు పెట్టి, ఇదిగో మీకు కూడా బొట్టు తీసుకొచ్చాను, బొట్టు పెట్టుకోండి మరి అని కుంకుమ ఇస్తుంది. అందరూ ఆ పాప మాటలు భలే ముద్దుగా ఉన్నాయే, చాలా చక్కగా మాట్లాడుతుంది అని మురిసిపోయి బొట్టు పెట్టుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ పాప దగ్గరికి వచ్చి పాప చేతుల్లో ఉన్న తన పాపను తీసుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటాడు. పెద్దమ్మ, ఇదిగో పాప, నీ పేరేంటి? అసలు ఈ టైంలో నీకు ఇక్కడేం పని? పైగా పురిటి మైలలో ఉన్న పాపని అమ్మవారి దగ్గర పెట్టొచ్చా? తప్పు కదా అని అంటుంది. పాప, ఇదిగో అవ్వ, నిన్ను చూస్తుంటే మా ములక్కాడ తాతలాగే మాట్లాడుతున్నావు, మైలు మంటలు అంటూ. అయినా నాకు అవన్నీ తెలియదబ్బా. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అటువంటిది దేవుడి దగ్గర పుట్టిన ఈ పాపను దేవుడికి చూపించాలి కదా అని తీసుకువెళ్ళాను, అంతే. తప్పు చేస్తే క్షమించండి. ఇక నా పేరంటారా? నా పేరు గౌరీ. నేను ఈ గుడి పూజారి గారి మన్వరాలిని. ఈరోజు శ్రావణ శుక్రవారం అని మా తాతగారు నన్ను గుడి శుభ్రం చేయటానికి పంపించారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరు ఇలా కనిపించారు. మా ఇల్లు పక్కనే కావడంతో త్వరగా నేను వెళ్ళి ఇవి తెచ్చాను. చాలా హారాలు తీస్తారన్నారు అని నవ్వుతూ అడుగుతుంది. పెద్దమ్మ, అమ్మో, మంచి మాటకారివే నువ్వు అని నవ్వుకుంటూ ఆ పాపని ముద్దు పెట్టుకుంటుంది. ఆ వ్యక్తి, అలా కాదు పాప, అంటే ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలియక ఆవిడ నిన్ను అలా అడిగింది. నువ్వు ఏమనుకోకు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. చాలా అంటే చాలా థ్యాంక్స్ తల్లి అని అంటాడు. పాప, నా రుణం నువ్వు తీర్చుకోవడం కాదు, నేను నీ రుణాన్ని ఇలా తీర్చుకున్నాను అని మనసులో అనుకొని, పర్లేదండి, మీ ప్లేస్లో నాకు కావలసిన వాళ్ళుంటే నేను హెల్ప్ చేయనా ఏంటి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా గుడి శుభ్రం చేయలేదు అని మా ములక్కాడ తాతగారు తిడతారు. నేను నా పని చేసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంపౌండర్, సార్, మేము కూడా ఇంకా వెళ్తాము. పాప, మీ భార్య గారు జాగ్రత్త అని అంటాడు. ఆ వ్యక్తి, చాలా థ్యాంక్స్ అండి, మీ ఇద్దరి వల్లే ఈరోజు నా భార్య నా బిడ్డ క్షేమంగా ఉన్నారు. కానీ నా దగ్గర మీకు ఇవ్వటానికి ఒక్క రూపాయి కూడా లేదు. ఇదిగో ఈ గొలుసు తీసుకోండి అని తన మెడలో ఉన్న తన గొలుసు ఇవ్వబోతాడు. కాంపౌండర్, అయ్యో వద్దు సార్, మీరు చూస్తుంటే చాలా గొప్పింటి వారిలా ఉన్నారు. మీకేం కష్టం వచ్చిందో మాకు తెలియదు, అది మీ దగ్గరే ఉంచండి సార్, మీకు ఉపయోగపడుతుంది అని అంటాడు. పెద్దమ్మ, అవును బాబు, ఏదో మాకు చేతనైన సహాయం చేశాము. నా కూతురే నీ భార్య స్థానంలో ఉంటే ఆ మాత్రం చెయ్యనా బాబు? నాకెందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే నా కూతురులాగానే ఉంది. అమ్మాయి జాగ్రత్త బాబు, అప్పుడే తనని మేల్కొల్పకు, ఇంకా టైం కాస్త రెస్ట్ తీసుకొని అని చెప్తుంది.
ఆ వ్యక్తి కాళ్ళ నుండి ఇంకా రక్తం కట్టు నుండి కారుతూనే ఉంది. కాంపౌండర్ అది చూస్తాడు. అయ్యో సార్, ఇంకా మీ కాళ్ళ నుండి రక్తం కారుతూనే ఉంది. మీరు సరిగ్గా నడవలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో మీరు మీ భార్య ఈ చంటి బిడ్డతో ఎక్కడికి వెళ్తారు? ఒక పని చేయండి సార్, మీరు నాతో రండి. ఒక 2 రోజులు ఉండి గాయం తగ్గాక మీ ఇంటికి వెళ్దురని అంటాడు. ఆ వ్యక్తి, 2 రోజుల్లో తగ్గటానికి ఇది చిన్న దెబ్బ కాదండి, బుల్లెట్ దెబ్బ. అంత తొందరగా తగ్గదు. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీ దయకు నేను చాలా కృతజ్ఞుడిని ఉంటానని అంటాడు. కాంపౌండర్, ఏంటి సార్ మీరనేది? బుల్లెటా? మళ్ళీ తేరుకొని, సార్ అవన్నీ తర్వాత. ఇప్పుడు మీ పరిస్థితి బాగోలేదు. మీ భార్య గారు కూడా చాలా నీరసంగా ఉన్నారు. పైగా చంటి పాపతో ఎక్కడికి వెళ్తారు? మీరింకా ఏం చెప్పకండి అని అంటాడు. పెద్దమ్మ కూడా అదే చెప్పడంతో వాళ్ళు కాంపౌండర్ ఇంటికైతే వెళ్తారు. తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.